Okay, students, till now we have discussed about the n element array. Now our topic was broadside array. What is the broadside array? In the previous class, we had derived the several parameters. Those are theta m, that is where we will get the maximum value, where we will get the nulls, where we will get the secondary maximum, where we will get the half hour point, half hour beam width, ఇలాంటివన్నీ ఫైండ్ అవుట్ చేసాం. That means, so here broadside array, the basic definition is the maximum radiation along the broadside of the axis. That means these were the antennas. So antennas arrange చేసిన యాక్సిస్ కి 90 degrees directions లో మన రేడియేషన్ ప్యాటర్న్ ఉండాలి. So that is now objective was fixed. Previously while we are deriving the theta m equal to cos inverse of lambda divided by 2 pi d minus beta plus or minus 2 m pi. If m equal to 0, this term will be completely eliminated and this was your equation. That means whatever the phase shift we had given, so based upon these two values d and beta, ఈ రెండు వాల్యూస్ బేస్ చేసుకొని విల్ రిసీవ్ థీటా ఎం ఎనీథింగ్. ఇట్ మే బి ఎనీథింగ్, ఎగ్జాక్ట్లీ 90 degrees అవ్వచ్చు, యాక్సిస్కి 90 degrees కాకుండా ఉండొచ్చు. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ హియర్ సపోజ్ లెట్ us say, ఎలా చెప్పాలి మీకు, ఇఫ్ విల్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సపోజ్ మీరు బిర్యానీ చేయాలనుకుంటున్నారు అనుకుందాం. సో అందులో వేసే ఉప్పు కారము మీరు ర్యాండమ్గా, అంటే ఒక కొలత ప్రకారం కాకుండా మీరు ర్యాండమ్గా వేసేస్తే అల్టిమేట్గా బిర్యానీ అయితే అవుతుంది. బట్ అది మీకు డెలిషియస్గా వస్తుందా రాదా అనేది మీరు వేసేదాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా థీటా ఎం, అంటే మీరు ర్యాండమ్గా చూస్ చేసుకుని డి అండ్ బీటా వాల్యూస్ బేస్ చేసుకొని యూ విల్ రిసీవ్ ద థీటా ఎం. ఇట్ మే బీ ఈక్వల్ టు 90 degrees ఆర్ may not be equal to 90 degrees. But here the motive was fixed. What is the motive? That broadside array means theta m should be 90 degrees. That means now your motive is you should prepare a delicious biryani. So then according to that, అంటే ఆ డెలిషియస్ బిర్యానీ అవుట్పుట్ ఫైనల్ అయినప్పుడు దానికి తగినట్టుగా మీకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ని మీరు చూజ్ చేసుకోవాలి. సో ఇన్ ద సేమ్ వే హియర్ మై మోటివ్ theta m equal to 90 degrees fixed. So then to make theta m equal to 90 degrees, I should choose my beta and d. Okay, సో అది ఇక్కడ మనం నేర్చుకుంటాం. బ్రాడ్సైడ్ ఏరియాలో 90 degrees అవ్వాలంటే బీటా అండ్ డీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ విల్ లెర్న్ హియర్. ఓకే, సో ద డెఫినేషన్ ఆఫ్ బ్రాడ్సైడ్ array is the array which have the maximum radiation along the broadside of the axis. That you can call it as a broadside array. So that means the maximum should be in 90 degrees. సో మనం ఎందుకు బీటా అండ్ డీ మీదనే చూస్తామని ఒకసారి రీక్యాప్ చేస్తే, సో మనకు మ్యాక్సిమం వాల్యూ, మ్యాక్సిమం రేడియేషన్ కావాలి. మ్యాక్సిమం రేడియేషన్ ఎప్పుడు వస్తుంది? ఈఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యువర్ ఈ టోటల్ విల్ బీ ఈక్వల్ టు మ్యాక్సిమం అయినప్పుడు, ఈటీ మ్యాక్సిమం అయినప్పుడు మీకు ఆటోమేటికల్లీ థీటా ఎం ఆ డైరెక్షన్లో వస్తుంది, రైట్? సో మరి ఈటీ మ్యాక్సిమం అవ్వాలి అంటే డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే ఇన్ ద ప్రీవియస్ టాపిక్స్ అండ్ ఆల్సో ఎగ్జాంపుల్ 6.1 ఈ రెండింటిని బేస్ చేసుకొని టోటల్ ఇప్పుడు ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ యాంటెనాస్ యూజ్ చేసినప్పుడు వాటి కంబైన్డ్ ప్యాటర్న్ డిసైడ్ చేసేది అర్రే ఫ్యాక్టర్. అంటే ఈ కాంపోనెంట్స్ అని మన కన్క్లూజన్కి వచ్చాం. ఇది మన ప్రీవియస్గా డిస్కస్ చేసిన టాపిక్స్లో వచ్చిన నాలెడ్జ్ నుంచి, అలాగే ఎగ్జాంపుల్ 6.1 నుంచి. సో ఇఫ్ విల్ కాన్సన్ట్రేట్ అబౌట్ దిస్, దెన్ ఆటోమేటిక్లీ వీ కెన్ మోడిఫై అవర్ రిజల్టెంట్ ప్యాటర్న్. ఓకే, సో దాన్ని మనం సింపుల్గా అర్రే ఫ్యాక్టర్గా చెప్పుకుంటూ వచ్చాం. ఈ అర్రే ఫ్యాక్టర్లో ఓన్లీ పారామీటర్స్, అంటే ఏ పారామీటర్స్ మెయిన్ అంటే డి అండ్ బీటా. థీటా కూడా ఉంది చూస్తే ఇక్కడ థీటా వాజ్ ఫిక్స్డ్. My objective is fixed, that is I should make a delicious biryani. According to that I should choose my beta and d. Okay, previously ర్యాండమ్గా వేసాను, అది ఎలాగైనా కావచ్చు, నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మోడ్లో. ఓకే, సో మరి ఈ డి అండ్ బీటా అంటే ఫైనల్ అర్రే ఫ్యాక్టర్ అంటే ఇది ఓన్లీ 2 ఎలిమెంట్స్కి మాత్రమే, ఇది 2 ఎలిమెంట్స్కి మాత్రమే. సో సేమ్ కాన్సెప్ట్ని మనం n ఎలిమెంట్స్కి ఎగ్జిక్యూట్ చేశారు, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n అయినప్పుడు. సో దాని యొక్క అర్రే ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్లీ దీస్ ఆర్ ద 2 సింప్లిఫైడ్ ఫార్మాట్స్ ఆఫ్ ది అర్రే ఫ్యాక్టర్గా డిసైడ్ చేస్తాం. నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ అబౌట్ దట్ వీ షుడ్ మేక్ దిస్ అర్రే ఫ్యాక్టర్ విల్ బీ మ్యాక్సిమం ఇన్ ఏ 90 degrees. సో ఈ అర్రే ఫ్యాక్టర్ని 90 degreesలో మనం మ్యాక్సిమం చేయాలి. దట్స్ అవర్ మోటో. సో మరి మ్యాక్సిమం చేయాలంటే ఇది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందంటే డినామినేటర్ 0కి ఈక్వేట్ అయినప్పుడు. డినామినేటర్ ఎప్పుడు 0 అవుతుంది? డినామినేటర్ విల్ బి ఈక్వేట్ టు 0. ఎప్పుడు 0 అవుతుందంటే ఇట్ విల్ బీ ఈక్వల్ టు, అంటే సై షుడ్ బీ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2m పై అయినప్పుడు. మనకు కొంచెం సింప్లిఫైడ్ ఆన్సర్స్ కోసం m ఈక్వల్ టు 0 వేసి సింప్లీ సై ఈక్వల్ టు 0 అవ్వాలి. సో దెన్ అవర్ అర్రే ఫ్యాక్టర్ ఈస్ మ్యాక్సిమం. దెన్ ఈ సై 0 ఎప్పుడు అవ్వాలి అంటే ఆ 0 చేయడానికి నువ్వు k
డి, తీటా అండ్ బీటాని అడ్జస్ట్ చేసుకుంటూ వస్తే సైని 0 చేయాలి. బట్ ఇక్కడ నా మోటివ్ ఏంటి, మై తీటా వాజ్ ఫిక్స్డ్. సో మై తీటా వాజ్ 90 degrees, దట్ వాజ్ ఫిక్స్డ్. సో దెన్ దీన్ని చేంజ్ చేసే పాసిబిలిటీ లేదు. ద ఓన్లీ చేంజెస్ కే కానీ, డి కానీ, బీటా కానీ, ఈ 3 మాత్రమే చేంజ్ చేసి యువర్ సై వాల్యూ ఈక్వల్ టు 0 చేయాలి. సో మరి ఆ వాల్యూస్ని వేటిని అడ్జస్ట్ చేస్తే నాకు సై వాల్యూ 0 వస్తుంది. అంటే ఏ వాల్యూకి ఉంచితే, లైక్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ మై ఆబ్జెక్టివ్, దట్ ఈస్ అ డెలిషియస్ బిర్యానీ, దట్స్ ఆబ్జెక్టివ్ ఇస్ ఫిక్స్డ్, నాకు ర్యాండమ్ కాదు. సో దెన్ ఐ షుడ్ చూస్ మై సాల్ట్ అండ్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో కంపేర్ విత్ బీటా, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సాల్ట్, డి యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ చిల్లీ పౌడర్, ఇలా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, నౌ యువర్ తీటా వాజ్ ఫిక్స్డ్, దట్ అయిపోయింది. ఇప్పుడు తీటా ఆ ఫిక్స్డ్ వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లీ కెన్ సీ దట్ కాస్ 90 వాల్యూ ఈక్వల్ టు 0 ఇంటూ కేడి 0, సో సై ఈక్వల్ టు బీటా. బట్ నా మోటివ్ ఏంటి, సై వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 0 అవ్వాలి. సై 0 అవ్వాలంటే బీటా మిగిలింది. బీటాని కనుక 0కి ఈక్వేట్ చేస్తే దెన్ ఐ కెన్ రిసీవ్ ద సై ఈక్వల్ టు 0. సో దట్ మీన్స్ టు మేక్ ద మ్యాక్సిమం వాల్యూ ఇన్ ఏ 90 degrees, I should make beta equal to 0. If whenever substitute these two values, then I will receive my psi equal to 0. Whenever my psi equal to 0, my array factor denominator was 0. So then automatically my array factor was maximum. So maximum at what direction? That was 90 degrees. Okay, this is about the broadside array. Now we'll look about that. వన్ మోర్ మెథడ్, ఇంకో మెథడ్ ఏంటంటే, ఆల్రెడీ మనము n ఎలిమెంట్ అరేలో మ్యాక్సిమం యాంగిల్ కోసం ఒక ఈక్వేషన్ డెరైవ్ చేసాం. సో మీ తీటా m వాస్ 90 degrees వాజ్ ఫిక్స్డ్. ఓకే, అంటే మీకు n ఎలిమెంట్ అరే నుంచే డెరైవ్ చేసుకోవచ్చు, మీ చాయిస్. మరి 90 degrees కావాలి అంటే ఇన్సైడ్లో ఉన్న పారామీటర్స్ ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి అంటే, ఫస్ట్ మన సింప్లిఫైడ్ ఫార్మాట్ కోసం m ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం. సో దెన్ ఈక్వేషన్ విల్ లుక్ లైక్ దిస్. నాకు కావాల్సింది 90 degrees కావాలి. 90 degrees కావాలి అంటే ఇట్ విల్ బి కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 90 degrees అవ్వాలి. కాస్ 90 వాల్యూ ఈక్వల్ టు 0 అంటే ఈ మొత్తము 0కి ఈక్వేట్ అవ్వాలి. రైట్, ఈ మొత్తము 0కి ఈక్వేట్ అవ్వాలి. ఆ మొత్తాన్ని 0కి ఈక్వేట్ చేసి చూడండి. సో దేర్ యూ కెన్ సీ దట్ దీని మొత్తాన్ని 0కి ఈక్వేట్ చేశాను. ఇందులో 0 చేయాలి అంటే నువ్వు అడ్జస్ట్ నీ దగ్గర ఉన్న పారామీటర్స్ బీటా, లాంబ్డా, డి, వీటిలో ఏ వాల్యూ మీద డిపెండ్ అయ్యి నువ్వు దాన్ని 0 చేయొచ్చు. ఫస్ట్ లుక్ అబౌట్ ద డీతో 0 చేయాలంటే, ఈ వాల్యూ మొత్తాన్ని డీతో 0 చేయాలంటే డి షుడ్ బి ఈక్వల్ టు ఇన్ఫినిటీ. వాట్ ఈస్ ద డి ఈజ్ ద స్పేస్ బిట్వీన్ వన్ యాంటెన్నా టు అనదర్ యాంటెన్నా. మరి ఒక యాంటెన్నాని ఒక చోటు నుంచి ఇంకొక యాంటెన్నా ఇన్ఫినిటీ డిస్టెన్స్లో అయితే అరేంజ్ చేయలేము. సో నీ దగ్గర ఈ ఛాయిస్ లేదు. 2 లాంబ్డాని 0 చేయాలి. లాంబ్డా 0 చేయాలంటే లాంబ్డా ఈక్వల్ టు C/F. రైట్, ఎఫ్ని ఇన్ఫినిటీ చేయాలి. సో ఫ్రీక్వెన్సీ ఇన్ఫినిటీతో నువ్వు మేనేజ్ చేయలేవు. సో ఉన్న ఒకే ఒక ఆప్షన్ బీటా. సో దట్ మీన్స్ ఈవెన్ దో యూ విల్ ఫాలో ద సెకండ్ మెథడ్, యూ విల్ రిసీవ్ ద సేమ్ కండిషన్. సో టు మేక్ ద మ్యాక్సిమం ఫీల్డ్ ఇన్ ఏ 90 degrees direction, like see here. So this is the broadside array pattern. So here Z is the your axis of the antenna. Antennas are placed like this. ఈ యాంటెనాస్ని అప్ టు ఇన్ఫినిటీ వరకు ఎన్నైతే అంటే అన్ని ఈ యాక్సెస్ మీద ప్లేస్ చేసుకుంటూ వస్తారు మా. ఓకే, సో ఇఫ్ జెడ్ ఈజ్ దీస్ ఆర్ ద యాంటెనాస్. ఓకే, సో నా మోటివ్ ఏంటంటే ఇప్పుడు నా ప్యాటర్న్ ఇలా ఉండాలి. దట్స్ మై మోటివ్. ఓకే, దానికి బీటా షుడ్ బి ఈక్వల్ టు 0 అవ్వాలి. బట్ వీ హ్యావ్ వన్ మోర్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటి, ఇందాక నేను డిస్కస్ చేసినప్పుడు బీటా ఈక్వల్ టు 0 చేసినప్పుడు డీని ఇన్ఫినిటీ చేయలేనని చెప్పాను. డి నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ చేయలేము. మరి 0 నుంచి సమ్ ఫినైట్ వాల్యూకి అయితే డి పాసిబిలిటీ ఉంది. 0 నుంచి సమ్ ఫినైట్ వాల్యూ వరకు డీని చూజ్ చేసుకోవచ్చు. మరి ఆ ఫినైట్ వాల్యూ అంటే ఎండ్ వాల్యూ ఏంటి అంటే, వాట్ వాస్ ద రేంజెస్ ఆఫ్ డి టు మేక్ థీటా విల్ బి 90 degrees అండ్ array factor will be maximum in 90 degrees. What I am trying to say is, what are the values of d, even though if you consider the beta equal to 0, to make your theta m equal to 90 degrees or your array factor maximum at 90 degrees. సో ఆ d వాల్యూ ఏందో చూజ్ చేయాలి. సో ఆల్వేస్ మనం ఎప్పుడైనా సరే ఒక డిస్కషన్ చేసేప్పుడు ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో
దాన్ని ఫస్ట్ డిస్కస్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా యాజ్ పర్ ద ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్స్ ద ఆథర్స్ అండ్ సైంటిస్ట్ విల్ సే దట్ we have the problem with d equal to n lambda. So that means n is the integer, you may consider simply equal to d equal to lambda. అంటే మల్టిపుల్స్ ఆఫ్ ది ఇంటీజర్ అయినప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ బీటా ఈక్వల్ టు 0, అంటే నేను రివర్స్ వెరిఫై చేస్తున్నాను, ఇప్పుడు సింప్లీ వెరిఫై చేస్తున్నాను. సో నాకు థీటా ఎం ఈక్వల్ టు 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బీటా ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే బీటా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే థీటా ఎం 90 డిగ్రీస్ రావాలి. సో నేను రివర్స్ చేస్తాను. సో దానికి ఏంటంటే ఇప్పుడు నా ఆబ్జెక్టివ్ ఫిక్స్ అవ్వలేదు, నేను రివర్స్ వెరిఫై చేసుకుంటున్నాను. నాకు బీటా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, నాకున్న ప్రాబ్లం d ఈక్వల్ టు ల్యాండా సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, అవుతుందో లేదో చూద్దాం, రైట్. సో సై ఈక్వల్ టు కేడీ కాస్ థీటా ప్లస్ బీటా, దేర్ యూ కెన్ సీ దట్ కేడీ కాస్ థీటా, కేడీ ఈక్వల్ టు 2 పై బై ల్యాండా అండ్ d ఈక్వల్ టు, నవ్ ఐఎమ్ టేకింగ్ ద ల్యాండా, దిస్ ఈజ్ ద d అండ్ దిస్ ఈజ్ ద బీటా. సో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు సై ఈక్వల్ టు 2 పై కాస్ థీటా వచ్చింది. సై ఈక్వల్ టు 2 పై కాస్ థీటా వచ్చింది. మరి థీటా ఈక్వల్ టు ఏ వాల్యూస్కి సై వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 2m పై అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో చూద్దాం. మన ప్రొసీజర్ ప్రకారం ప్రీవియస్ కంటే బీటా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 90 డిగ్రీస్కి ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. మరి ఓన్లీ 90కే సబ్స్టిట్యూట్ సాటిస్ఫై చేస్తుందా, లేదా 90కి కూడా సాటిస్ఫై చేయట్లేదా, లేదా 90తో పాటు వేరే యాంగిల్ కూడా సాటిస్ఫై చేస్తుందా చూద్దాం. సో ఫస్ట్ థీటా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 పై కాస్ 0 2 పై, అంటే 0 డిగ్రీస్కి సాటిస్ఫై చేస్తుంది. దట్ మీన్స్ అట్ 0 డిగ్రీస్ ఆల్సో వీఆర్ రిసీవింగ్ ద మ్యాక్సిమం వాల్యూ. 90 డిగ్రీస్కి సాటిస్ఫై చేస్తుంది, 180కి సాటిస్ఫై చేస్తుంది. దట్ మీన్స్ ఇలా జనరేట్ చేయాల్సిన మన ప్యాటర్న్ కాస్త ఇఫ్ విల్ మేక్ ద బీటా ఈక్వల్ టు 0 అండ్ d ఈక్వల్ టు n ల్యాండా అనే కండిషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా జనరేట్ చేయాల్సిన మన ప్యాటర్న్ కాస్త మన యాంటెన్నా ఇలా జనరేట్ చేస్తుంది. బట్ ఇది మన మోటివ్ కాదు, మన మోటివ్ ఏంటి ఇది. సో ఇది సాటిస్ఫై చేయాలంటే మనకి ఎప్పుడు ఇది ఇలా ఎమిట్ అవ్వకుండా ఇలా మనకు ఫీల్డ్ వస్తుంది అంటే ఎప్పుడు నువ్వు బీటా ఈక్వల్ టు 0తో పాటు d ఈక్వల్ టు n ల్యాండా అనే కండిషన్ తీసుకున్నప్పుడు యూ ఆర్ రిసీవింగ్ గ్రేటింగ్ లోబ్స్, దట్ యూ కెన్ కాల్ ఇట్ ఎస్ సెకండరీ మ్యాక్సిమం. ఇది మన మోటివ్ కాదు. ఎందుకు మోటివ్ కాదంటే నా దగ్గర ఉన్న ఫినైట్ ఎనర్జీని నా డిజైర్డ్ డైరెక్షన్స్లో నేను ఎమిట్ చేసుకోవాలి. సేమ్ ఫినైట్ ఎనర్జీని నేను 3-4 ఏరియాస్లో కనుక ఎమిట్ చేస్తే దట్ మీన్స్ నీ దగ్గర ఒక లిమిటెడ్ టైంని ఒక పర్టికులర్ టాపిక్ ఆర్ పర్టికులర్ ఏరియాలో కనుక కాన్సన్ట్రేట్ చేస్తే మేబీ యూ విల్ బీ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా. అలా కాకుండా యూ విల్ కాన్సన్ట్రేట్ ఇన్ ద 3 or more ఏరియాస్, దెన్ మేబీ యూ హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్ బట్ యూ ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. అలాగే నీ దగ్గర ఉన్న ఫినైట్ ఎనర్జీని నీ డిజైర్డ్ డైరెక్షన్స్లో కాకుండా అన్వాంటెడ్ డైరెక్షన్స్లో కూడా ఎమిట్ చేస్తే డిజైర్డ్ డైరెక్షన్స్లో ఉండాల్సిన ఫీల్డ్ స్ట్రెంత్ తగ్గుతుంది. సో దట్స్ వై టు మేక్ ద ఫీల్డ్ ఇంటూ ఓన్లీ 90 degrees ద d షుడ్ నాట్ బి ఈక్వల్ టు n ల్యాండా. సో d నాట్ ఈక్వల్ టు n ల్యాండా అయితే ఆటోమేటికల్లీ మీకు థీటా ఈక్వల్ టు 0 డిగ్రీస్ దగ్గర ఈ కండిషన్ సాటిస్ఫై చేయదు, 180కి ఈ కండిషన్ సాటిస్ఫై చేయదు. ఓకే, సో దీస్ ఆర్ ద కండిషన్స్ యూ షుడ్ మేక్, రైట్. So here, so to avoid the field at theta equal to 0 degrees and 180 degrees, you should d not equal to n lambda. So I am giving as assignment for the method 2. Method 2లో కూడా beta equal to 0, d equal to lambda ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి and prove that theta m will be 0 degreesకి వస్తుంది, 90 degrees వస్తుంది, 180 degrees వస్తుందని ప్రూవ్ చేయండి. ఓకే, సో this is about the, there also you can see that this is the 2-dimensional pattern. ఆ థిక్ లైన్స్ ఉంది కదా, ఇక్కడ థిక్ లైన్స్ ఉన్నది వచ్చేసేమో మీ యొక్క వాట్ యూ కెన్ కాల్ ఇట్ అయితే బీటా ఈక్వల్ టు 0 అండ్ d నాట్ ఈక్వల్ టు n ల్యాండా. ఇది ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉంది కదా, దట్ వాస్ ఏమో d ఈక్వల్ టు n ల్యాండా. ఇయర్ ద ప్యాటర్న్స్ బోత్ సైడ్. సో దిస్ ఈజ్ అంటే రెడ్ కలర్ని ఇప్పుడు హైలైట్ చేశాను కదా, దట్ ఈస్ ద d ఈక్వల్ టు n ల్యాండా కేసు. అండ్ ఐ విల్ ట్రై టు డ్రా దిస్. సో థిక్ కలర్ ఇప్పుడు బ్లూ కలర్ డ్రా చేస్తున్నా కదా, అదేమో d నాట్ ఈక్వల్ టు n ల్యాండా కేసు. సో దిస్ వన్ ఈస్ ద d నాట్ ఈక్వల్ టు n ల్యాండా కేసు. సో దేర్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ఇన్ ద రెడ్ కలర్ యూ హ్యావ్ ద 0 degrees, 90 degrees, 180 degrees అన్ని డైరెక్షన్స్లో ఉంది. బట్ ఇక్కడేమో ఓన్లీ నీ యొక్క 90 degrees మాత్రమే ఫీల్డ్ ప్యాటర్న్ అనేది ఉంది. ఓకే,
This is about the broadside array. The next video we will discuss about the end fire array and also directivity.